హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆయన్ని తప్పిస్తారా, వేరొకరికి బాధ్యతలను అప్పగిస్తారా అనే చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. అయితే ఈ విషయంలో తొందరపాటు వద్దని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లుగా సమాచారం. హైడ్రా చర్యలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి తప్పించాలని హైకోర్టు సీఎస్కు ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలో ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదవడం అసాధారణమని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కీలకమని పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకు లేదని స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై తెలంగాణ ప్రభుత్వం అప్పీల్కు వెళ్లడం గ్యారంటీ అనే చర్చ కూడా మొదలైంది. అయితే కోర్టు ఆర్డర్ కాపీని అధికారికంగా అందుకొని పరిశీలించిన తర్వాతే ముందుకు వెళ్లాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇప్పటికే అడ్వకేట్ జనరల్తో పాటు న్యాయ నిపుణుల నుంచి వివరాలు సేకరించినట్లుగా సమాచారం. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉన్నప్పటికీ రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించారు. సీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించి న్యాయపరమైన అంశాల మీద చర్చించినట్టుగా తెలుస్తోంది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి స్థాయిలో పరిశీలించి డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలా అనే అంశం మీద తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయన్ను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జారీ కావడంతో అప్పీల్ ఎవరు దాఖలు చేయాలి? ప్రభుత్వం తరఫున వెళ్లాలా, లేదంటే రంగనాథ్ వ్యక్తిగతంగా అప్పీల్ చేయాలా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది. మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ తనపై వచ్చిన ఆరోపణల మీద స్పందించారు. తనపై ఉన్న 63 ధిక్కరణ కేసులు భూకబ్జాదారులు వేసినవేనని పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నారన్నారు. 2 ఏళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువ ప్రకారం సుమారు 1.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు రక్షించామని తెలిపారు. చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణ తొలగింపు వంటి చర్యలు రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపట్టామని చెప్పారు. తనపై వచ్చిన కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని స్పష్టం చేశారు. చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీని ఏర్పాటు చేసింది. కేబినెట్తో సంబంధం లేకుండా ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 99 ద్వారా హైడ్రాకు అధికారిక రూపాన్ని కల్పించారు. నగరంలోని ఆక్రమణల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మక సంస్థగా భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని ప్రభుత్వం తన పాలనలో కీలక అజెండాగా తీసుకుంది.
ఇదిలా ఉంటే హైడ్రా పనితీరు ఇప్పటివరకు చేపట్టిన చర్యల మీద ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉంది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించిన ఫలితాలను ప్రభుత్వం వివరించనుంది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా లేదంటే ప్రభుత్వం అప్పీల్తో ముందుకెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. డివిజన్ బెంచ్లో జరిగే విచారణే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై కీలకంగా మారనుంది. మరోవైపు హైడ్రా చీఫ్గా సిపి సజ్జనార్ను ఏర్పాటు చేయాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ కూడా ఆయన పేరునే పరిశీలించనున్నట్లుగా కూడా నిఘా వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ సజ్జనార్ను నియమిస్తూ బీఆర్ఎస్కు తీవ్ర ఇబ్బందులు తప్పవని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు. మరి సీఎం రేవంత్ రెడ్డి ప్లాన్ ఎలా ఉండబోతోందో వేచి చూడాలి. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రభాకర్ని అడిగి తెలుసుకుందాం. ప్రభాకర్, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ను పదవి నుంచి తప్పించాలంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ సర్కార్ నిర్ణయంపై కూడా ఇప్పుడు ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ఆయనని ఈ పదవి నుంచి తప్పిస్తారా లేకపోతే మరొకరికి ఆ బాధ్యతలు అప్పగిస్తారా అనే దానిపై కూడా చర్చ ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా జోరందుకుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ విషయంతో తొందరపాటు పడవద్దనేది రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా సమాచారం అయితే అందుతూ ఉన్నది. అయితే హైడ్రా చర్యలపైన కూడా దాఖలైనటువంటి కోర్టు ధిక్కరణ పిటిషన్ విచారణలో భాగంగా కూడా రంగనాథ్ను హైడ్రా కమిషనర్ పదవి నుంచి కూడా తప్పించాలంటూ కూడా హైకోర్టు సిఎస్కు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏడాదిన్నరలోనే ఆయనపై 63 కోర్టు ధిక్కరణ కేసులు నమోదు కావడం అసాధారణం కాదని దాని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. కోర్టు ఆదేశాలను గౌరవించడం చట్టబద్ధ పాలనకు కూడా కీలకమనేది పేర్కొంది. ప్రజా ఆస్తుల పరిరక్షణ పేరుతో చట్టాన్ని అతిక్రమించే అధికారం ఏ సంస్థకు లేదనేది స్పష్టం చేసింది హైకోర్టు. అయితే ఈ తీర్పు పైన కూడా తెలంగాణ ప్రభుత్వం అపీల్కు వెళ్ళడం గ్యారంటీ అనే దాని మీద కూడా చర్చ వినిపిస్తూ ఉన్నది. అయితే కోర్టు ఆర్డర్స్ కాపీని అధికారికంగా అందుకు పరిశీలించాకే తర్వాతే మరి ముందుకు వెళ్ళాలనే దాన్ని కూడా రేవంత్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే అడ్వకేట్ జనరల్తో పాటు ఆయన న్యాయ నిపుణులకు సంబంధించి కూడా వివరాలు సేకరించినట్లుగా తెలుస్తూ ఉన్నది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. రాష్ట్రంలోని ఉన్నతాధికారులు ఈ అంశంపై కూడా దృష్టి సారించారు. సిఎస్ ఆధ్వర్యంలో కూడా మంగళవారం అత్యవసర సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించిన న్యాయపరమైనటువంటి అంశాలపైన కూడా చర్చించినట్లుగా తెలుస్తూ ఉన్నది. తీర్పు కాపీ అందిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా పరిశీలించి డివిజన్ బెంచ్ కూడా ఆశ్రయించాలనే దానిపై కూడా అంశంపై కూడా తుది నిర్ణయం తీసుకున్నారనే దానిపై కూడా తెలుస్తూ ఉన్నది. అయితే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ వ్యక్తిగత హోదాలో కోర్టు ధిక్కరణ కేసును ఎదుర్కొంటున్నారు. అయితే ఆయనను పదవి నుంచి తప్పించాలన్న ఆదేశాలు ప్రభుత్వం ప్రధాన కార్యదర్శికి జారీ చేయడంతో అపీల్ ఎవరు దాఖలు చేయాలి, ప్రభుత్వం తరపున వెళ్ళాలా లేదంటే రంగనాథ్ వ్యక్తిగతంగా అపీల్ చేయాలనే దాని కూడా చర్చ జోరుగా సాగుతుందని చెప్పుకోవచ్చు శ్వేత. అయితే మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను తనపై వచ్చినటువంటి ఆరోపణలపైన కూడా స్పందించినట్టుగా తెలుస్తున్నది. తనపై ఉన్నటువంటి 63 ధిక్కరణ కేసులు భూ కబ్జాదారులు వేసినవి అనే దాన్ని కూడా లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ప్రభుత్వ భూములు, చెరువులు, పార్కులను రక్షించే క్రమంలోనే ఈ కేసులు ఎదుర్కొంటున్నామన్నారు. 2 ఏళ్లలో హైడ్రా ద్వారా మార్కెట్ విలువల ప్రకారం కూడా సుమారు 1.5 లక్షల కోట్ల విలువైనటువంటి ప్రభుత్వ ఆస్తులను రక్షించామనే దాని మీద కూడా
లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉంది. రంగనాథ్ చెరువుల పునరుద్ధరణ, ఆక్రమణాల తొలగింపు వంటి చర్యలు కూడా రాజ్యాంగ స్ఫూర్తితోనే చేపడుతున్నామని, తనపై వచ్చినటువంటి కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటామంటూ కూడా తను లేఖలో స్పష్టంగా పేర్కొన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. అది ఇంకోవైపు చెరువులు, ప్రభుత్వ స్థలాలు, నాలాలు, పార్కుల పరిరక్షణ లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 2024లోనే హైదరాబాదు డిశ్చార్జ్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీను ఏర్పాటు చేసింది. క్యాబినెట్తో సంబంధం లేకుండానే ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నెంబర్ 99 ద్వారా కూడా ఈ హైడ్రాకు అధికారికంగా రూపం కల్పించారు. నగరంలో ఉన్నటువంటి అక్రమణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో హైడ్రాను రేవంత్ సర్కారు ప్రతిష్టాత్మకంగా కూడా సంస్థగా భావిస్తున్నట్టుగా తెలుస్తున్నది. ముఖ్యంగా చెరువులు, నాలాల పరిరక్షణ అంశాన్ని కూడా ప్రభుత్వం తన పాలనలో కీలక ఎజెండాగా కూడా తీసుకున్నట్టుగా తెలుస్తున్నది. అయితే హైడ్రా పనితీరు ఇప్పటి వరకు కూడా చేపట్టినటువంటి చర్యలపైన కూడా ప్రభుత్వం హైకోర్టుకు నివేదిక సమర్పించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తున్నది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో హైడ్రా సాధించినటువంటి ఫలితాలను ప్రభుత్వం వివరించనున్నది అనే దాని మీద కూడా తెలుస్తున్నది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు అమలవుతాయా, లేదంటే ప్రభుత్వం అపీల్తో ముందుకు వెళ్తుందా అన్నది ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు శ్వేత. డివిజనల్ బెంచ్లో జరిగేటటువంటి విచారణ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొనసాగింపుపై కూడా కీలకంగా మారనున్నది తెలుస్తూ ఉంది. అయితే ఇదిలా ఉంటే మాత్రం ఇంకోవైపు నుంచి కూడా హైడ్రా చీఫ్గా సిపి సజ్జనార్ను కూడా ఏర్పాటు చేయాలనేది పలువురు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ కూడా ఆయన పేరునే పరిశీలిస్తున్నట్టు కూడా నిఘా వర్గాలు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. ఒకవేళ సజ్జనార్ను నియమిస్తున్నట్టు తెలిస్తే ఇటు బీఆర్ఎస్కు కూడా తీవ్ర ఇబ్బందులు తప్పవనే దాని మీద కూడా గులాబీ నేతలు గుసగుసలాడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తూ ఉన్నది. మరి చూడాలి, అంటే ముఖ్యమంత్రి ప్లాన్ ఎలా ఉంటుంది ఉండబోతుంది. మరి సిపి సజ్జనార్ని కూడా హైడ్రా చీఫ్గా నియమిస్తే తర్వాత పరిస్థితులు ఏంటి అనేది కూడా కొంత తెలంగాణ రాజకీయాలు కూడా చర్చనీయాంశంగా మారుతూ ఉన్నది. ఒకవేళ సజ్జనార్ చీఫ్గా, అంటే హైడ్రా చీఫ్గా చార్జ్ తీసుకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీకి కొంత గుబులు పుట్టుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే సజ్జనార్ గతం నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బడా నేతలు చేస్తున్నటువంటి దాని మీద కూడా కొంత సెర్చ్ ఆపరేషన్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు సజ్జనార్కి చీఫ్గా మరి అవకాశం ఇస్తే, చార్జ్ తీసుకుంటే మాత్రం వారందరి భరతం పడతాడు అనే దాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా కూడా కొంత వార్తలు వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మరి సజ్జనార్ని హైడ్రా కమిషనర్గా నియమిస్తారనే దానిని కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పేరు మాత్రం హైడ్రా సిపి సజ్జనార్ పేరు మాత్రం పదే వినిపిస్తూ ఉంది. ఆ స్థాయికి తగ్గట్టు ఆఫీసర్ని నియమిస్తేనే ఇంకోసారి ఇట్లాంటివి కోర్టు ధిక్కర్లకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి రాకుండా ఉంటాయి, సజావుగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుందన్న దాని మీదనే కొంతమంది అధికారులు అభిప్రాయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. కొంత ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం అయితే ఈ 2-3 రోజు వ్యవధిలోనే రంగనాథ్ని తొలగించే అవకాశం ఉన్నది. ఆ రంగనాథ్ ప్లేస్లోనే ఈ సజ్జనార్ని నియమిస్తారనే దాని కూడా కొంత సమాచారం అయితే అందుతుంది శ్వేత. రైట్ ప్రభాకర్, థ్యాంక్ యూ. ఇప్పుడు హైడ్రాకి సంబంధించి అయితే ఒక ట్విస్ట్ అయితే నెలకొంది. రంగనాథ్ను తొలగిస్తుందా రేవంత్ ప్రభుత్వం, సజ్జనార్ని నియమిస్తుందా అనేది మాత్రం ప్రస్తుతం నెలకొన్న వివాదం అయితే ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతూనే ఉంది.